గురుగారు, ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం కలగాలి, వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో విజయం కావాలంటే ఏం చేయమంటారు? మారేడు దళాన్ని తీసుకొని, అది శుక్రవారమా మంగళవారమా ఈ రెండిట్లో ఏ వారమైనా సరే, ఇంట్లో నైరుతి మూల మన బీరువా పెట్టుకుంటాం, బీరువా ముందు కొద్దిగా 4 చుక్కలు నీళ్లు చల్లండి. నీళ్లు చల్లి శుభ్రంగా తుడిచి దాని మీద వరిపిండితో చక్కగా ముగ్గు వేయండి, అష్టదళ పద్మం వేయండి, కొద్దిగా మధ్యలో పసుపు కుంకుమ వేయండి. ఆ మారేడు దళం తీసుకోండి. మారేడు దళం ఈయన ఉంటుంది కదా, కాడ తూర్పు వైపుకు ఉండేట్టుగా, మిగిలిన 3 ఆకులు ఇట్లా ఉండేట్టుగా వేయండి. వేసేసి దాని మీద తేనె తీసుకోండి. నీ మనస్సులో ఉండేటువంటి సంకల్పం ఏదైతే ఉండదో, ఇవాళ నుంచి దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలి అని చెప్పి సంకల్పం చెప్పుకొని స్పూన్తో తేనె తీసుకొని ఒక్కొక్క ఆకు మీద 2 చుక్కలు వేసుకుంటూ రండి. వేసి లక్ష్మీదేవి నమస్కారం చేసుకొని వదిలిపెట్టేసండి. అది ఇంకేమవుతుంది, ఇదే పరిహారం. ఎవరింట్లో అయితే చీమలు తింటాయో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి రాబోతుంది, కూర్చొని వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఇవ్వబోతుంది అనేది పరిపూర్ణంగా విశ్వసించవచ్చు.